కొన్ని సినిమాల్లో కొందరు కొన్ని పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి నటులకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంటుంది. అయితే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ని చాలా అద్భుతంగా పోషిస్తారు. అలాంటి నటీమణుల్లో సురేఖవాణి ఒకరు. ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు అక్క, వదిన, పిన్ని పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం సరసన, కోవే సరళ తర్వాత ఎక్కువగా భార్య పాత్రల్లో నటించింది సురేఖవాణి అని చెప్పవచ్చు. అలాంటి సురేఖవాణి ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన కూతురితో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు ఆమె ఎక్కడా తగ్గట్లేదనే చెప్పాలి. అంతేకాదు కూతురితో పాటు పొట్టి బట్టలు వేసుకుంటూ రచ్చరచ్చ చేస్తుంది. ఇక ఆమె వేసే బట్టలకు చాలా మంది నెటిజన్స్ భర్త పోయాక కూడా ఇవేం అలవాట్లు అంటూ విమర్శిస్తున్నప్పటికీ వారు మాటలు పట్టించుకోవడం లేదు. ఇక సురేఖవాణి అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖవాణి తన కూతురు సుప్రీత ఇద్దరు కూడా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలో యాంకర్ సురేఖవాణి కూతురు సుప్రీతను మీ అమ్మకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ హీరోతో డేట్ కి వెళ్తుంది అని అడిగితే ఆలోచించకుండా సుప్రీత టక్కున మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, కుదిరితే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ వెళ్తుంది, అంతేకాదు అక్కినేని నాగార్జున గారు అంటే కూడా చాలా ఇష్టం, ఆ హీరోతో కూడా డేటింగ్ వెళ్తుంది అంటూ చెప్పింది. అలాగే ఎవరికైనా 100 ముద్దులు ఇవ్వాల్సి వస్తే మీరు ఏ హీరోకి ఇస్తారు అని సురేఖవాణిని అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా సురేఖవాణి నేను పవన్ కళ్యాణ్కి 100 ముద్దులు ఇస్తాను అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది. దాంతో ప్రస్తుతం సురేఖవాణి సుప్రీత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొంతమంది ఈ వీడియోకి పాజిటివ్ కామెంట్లు పెడితే మరికొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా తన ఎత్తు కూతురు ఉండగా పరాయి మగాళ్ల గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడడం పట్ల నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఆమె ఈ రకంగా మాట్లాడుతుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే సురేఖవాణి సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ నిత్యం న్యూస్ లో ఉండాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది.